మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జనవరి 15న సంక్రాంతి పండుగ రాబోతూ ఉంది. ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ అని 3 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. సంక్రాంతి పేరులోనే ఉంది కాంతి. నిజంగా ఇది కాంతులొలికే పండుగ, సంబరాల పండుగ. వాకిట్లో రంగురంగుల రంగవల్లికలు, ఆకాశంలో అంతకంటే అందమైన గాలిపటాలతో జరుపుకునే మహాశోభాయమానమైన పండుగిది. ఇది ఒకరోజు పండుగ కాదు, నెల రోజుల పాటు సంబరాలు చేసుకునే వైభవం. జ్యోతిష్య శాస్త్రంలో మేషం, వృషభం ఇలా 12 రాశులు ఉన్నాయి. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తే అది మేష సంక్రమణం. అలా ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశి సంక్రమణంగా వ్యవహరిస్తారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించింది మొదలు మకర రాశిలో ప్రవేశించటం వరకు సంక్రాంతి పండుగ దినాలు. మకర రాశిలో ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి. అప్పటి వరకు దక్షిణాయనంలో సంచరిస్తున్న సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన పుణ్యదినం కూడా ఇది. సంక్రాంతి నెల మహాసందడిగా ఉంటుంది. వణికించే చలిలో కూడా అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండి వాకిట్లో కల్లాపి చల్లి రంగవల్లికలు తీర్చిదిద్దుతూ ఉంటారు. లేదా తెల్లవారుజామునే నిద్రలేచి ముగ్గులు వేస్తారు. అవకాశం ఉన్నవారు నదీ స్నానం చేస్తారు. పుణ్య నదుల్లో స్నానం చేస్తే అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. నదిలో మునిగి సూర్యునికి ఆర్జ్యం వదులుతారు. మకర రాశిలో ప్రవేశించిన సూర్యునికి నమస్కరిస్తారు. పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ఇళ్ల ముందు సంక్రాంతి ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు, పూలు, పసుపు, కుంకుమలు చల్లి వాకిళ్లను కళాత్మకంగా రూపొందిస్తారు. గుమ్మాలు మామిడాకులు, బంతిపూల తోరణాలతో అలరారుతూ అందాలు చిందిస్తూ ఉంటాయి. గ్రామాల్లో అప్పుడే కోతలు ముగిసి ధాన్యం ఇంటికి రాగా ఏడాదంతా చేసిన శ్రమ మాయమై కొత్త ఉత్సాహం ముఖాల్లో వెల్లివిరుస్తూ ఉంటుంది. హరిదాసులు, పులి వేషగాళ్ళు, గంగిరెద్దుల సందడి, గాలిపటాల ఆటల గురించి చెప్పనవసరమే లేదు. చూస్తూ ఉంటేనే పండుగ వచ్చేస్తుంది. కొత్త బియ్యంతో పొంగలి, అరిసెలు, పాల తాలికలు చేసి దేవునికి నివేదిస్తూ ఉంటారు. పేద సాధలకు దాన ధర్మాలు చేస్తారు. సాయంత్రం పూట బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే ఈ పండుగకు అందరూ ఖచ్చితంగా 10 పనులు చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పెద్ద పండుగకు ఈ 10 పనులు చేయగలిగితే గనుక చాలా అద్భుతమైన ఫలితాలను చూస్తారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ 10 పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటి పని ఏమిటంటే భోగి పీడను వదిలించుకోవాలి. మరి భోగి పీడను ఎలా వదిలించుకోవాలంటే మానవులు ఈరోజు ఉదయం తలస్నానం చేయాలి. చిన్న పిల్లలు అంటే 5 సంవత్సరాలలోపు పిల్లలకు భోగిపళ్ళు పోయటం ద్వారా పీడ వదులుతుంది. ఇంటికి పట్టిన పీడ వదలాలంటే భోగి మంట వెయ్యాలి. అంటే ఇంట్లో పాతవి, పనికిరానివి ఉంటాయి కదా, వాటన్నిటినీ తెచ్చి భోగి మంటల్లో పడేస్తే పీడ విరగడవుతుంది. భోగి మంట అంటే సామాన్యమైనది కాదు, అది అగ్నిహోత్రం చేయటం లాంటిది. పూజను సామాన్యుడు ముంగింటికి తెచ్చేదే భోగిమంట. అందుకే శాస్త్రం తెలిసిన పెద్దవాళ్ళు భోగిమంటంతా చల్లారాక ఆ భస్మాన్ని తీసి తమ నుదిటిన బొట్టు పెట్టుకునే పిల్లలకి కూడా పెడుతూ ఉంటారు. ఎందుకంటే అది హోమంతో సమానమైనది గనుక. భోగి మంటల్లో ఇంట్లోని ఒక చిన్న పాత వస్తువును అయినా సరే వేయాల్సిందే. ఇక రెండవ పని ఏమిటంటే గోదాదేవి కళ్యాణం వీక్షించటం. భోగి పండుగ అనేది దక్షిణాయన పుణ్యకాలానికి ఆఖరి రోజు. అలాగే ధనుర్మాసానికి కూడా ఆఖరి రోజు. ఈరోజు ఆలయంలో జరిగే గోదా కళ్యాణంలో పాల్గొనండి. ఇక మూడవ పని ఏమిటంటే నువ్వులు తినాలి. నువ్వులకు సంబంధించిన పదార్థాలు ఖచ్చితంగా భోగి రోజున తినాలని శాస్త్రంలో కూడా చెప్పారు. కాబట్టి భోగి రోజు చిమ్మిలి ఉండలు చేసుకొని తప్పకుండా తినాలి. చిమ్మిలి ఉండలను పక్కవారికి కూడా పంచిపెట్టాలి. సామాన్యంగా నువ్వులు ఇస్తే ఎవ్వరూ తీసుకోరు, కానీ ఈ పండుగకు నువ్వులు ఇవ్వటం, తీసుకోవటమే ఒక సాంప్రదాయంగా చేశారు పెద్దలు. నువ్వులు ఇచ్చినా తీసుకున్నా చాలా శుభప్రదం కనుక చిమ్మిలి చేసి తప్పకుండా తినాలి. 4వ పని ఏమిటంటే ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టడం. ఇది సాధారణంగా అందరూ చేసేది.
ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టడంలో తెలుగువారికి మించిన వారు లేరు. కాబట్టి అందరూ కూడా ఈ 3 రోజులు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టండి. ముగ్గు మధ్యలో గొబ్బెమ్మ అనేది గోమాతకు ప్రతీక. ఇక 5వ పని ఏమిటంటే సంక్రాంతి రోజు నువ్వుల పిండితో చేసే స్నానం. సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. మన 1 సంవత్సరం కాలం దేవతలకు 1 రోజు. ఈ రోజుకు తెల్లవారుజాము లాంటి సమయం ఉత్తరాయణ పుణ్యకాలం. అదే సంక్రాంతి పండుగ రోజు. సంక్రాంతి రోజే సూర్యుడు మకర రాశిలోనికి వెళ్తాడు. మకర సంక్రాంతికి అధిపతి శని. పుష్యమాసాన్ని కూడా శనిమాసం అంటారు. అందుకని సంక్రాంతి రోజు నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయమని పెద్దలు చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన పని, తప్పకుండా చేయండి. ఇక 6వ పని ఏమిటంటే రుద్రాభిషేకం. సంక్రాంతి రోజు తప్పక రుద్రాభిషేకం చేయాలి. అది ఎలా చేయాలంటే ముందు శివలింగం తీసుకొని ముందు శివలింగం పైన గట్టిగా ఉన్న నెయ్యి కొంచెం పెట్టండి. తర్వాత కాచి చల్లార్చిన నెయ్యితో అభిషేకం చేయండి. ఇలా అభిషేకం చేస్తే ఏ జన్మలోనూ దరిద్రం అనేది మీ దరి చేరదు అని శాస్త్రాలలో చెప్పారు. మకర సంక్రాంతి రోజు నెయ్యితో అభిషేకం చేస్తే అపారమైన శుభ ఫలితం వస్తుంది. ఇలా అభిషేకం చేసినప్పుడు పొంగలిని ప్రసాదంగా సమర్పిస్తే సరిపోతుంది. 7వ పని ఏమిటంటే సంక్రాంతి రోజు తప్పనిసరిగా పితృదేవతలకు సంబంధించింది ఏదో ఒక పని చేయాలి. కొంతమంది సంక్రాంతి రోజు శ్రాద్ధం కూడా పెడతారు. కనుక సంక్రాంతి రోజు పితృదేవతలను తృప్తిపరిచే విధంగా ఏదో ఒక పని చేయండి. పితృదేవతల అనుగ్రహం కలిగితే మీరు, మీ పిల్లలు, మనవళ్ళు, వాళ్ళ ఉద్యోగాలు, చదువులు, తెలివితేటలు, పెళ్ళిళ్ళు, వాళ్లకు పిల్లలు ఇలా అన్నీ సజావుగా జరిగిపోతూ ఉంటాయి. ఈరోజు పితృదేవత స్తోత్రం చదివినా చాలు మీకు ఎంతో శుభం జరుగుతుంది. ఇక 8వ పని ఏమిటంటే పెరుగు దానం. సంక్రాంతి రోజు పెరుగు దానం చేస్తే చాలా శుభప్రదం అని పురాణాలలో చెప్పారు. ద్రోణాచార్యుడి భార్య సంక్రాంతి రోజు దుర్వాస మహర్షికి పెరుగు దానం చేసి ఉత్తమ స్థితిగతులను పొందారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక సంక్రాంతి రోజు ఎవరైనా సరే మంచి వాళ్లకు పెరుగును దానం చేయండి. ఎవరైనా మీకు దానం ఇచ్చినా తీసుకోండి. ఏమాత్రం దోషం అనేది మాత్రం ఉండదు. ఇక 9వ పని ఏమిటంటే కనుమ రోజు పశువుల్ని అర్చించాలి, అంటే పూజించాలి. కనుమ రోజు గోవులు ఉన్నవారు ప్రేమగా వాటిని ఆరాధించండి. గోవులు లేకపోతే గోశాలకు వెళ్ళి గోవులను పూజించి ఆహారం పెట్టండి. ఇవేమీ కుదరకపోతే గోవు బొమ్మ తెచ్చుకొని ఇంట్లోనే గోపూజ చేసుకోండి. ఇక 10వ పని ఏమిటంటే కనుమ రోజు తప్పనిసరిగా మినుములు తినాలి. కనుక ఆ రోజు గారెలు కానీ వడలు కానీ సున్నుండలు కానీ చేసుకొని తినండి. మొదటి 4 పనులు భోగి రోజు, తర్వాతి 4 పనులు సంక్రాంతి రోజు, ఆఖరి 2 పనులు కనుమ రోజు చేయాలి. మొత్తం ఈ 10 పనులు తప్పనిసరిగా అందరూ కూడా చేయాలి. వీటితో పాటు ఇంకొన్ని పనులు కూడా ఉన్నాయి. ఆ పనులు ఆచారం ఉన్నవారు చేసుకోవచ్చు. అంటే కొంతమంది బొమ్మల కొలువు పెట్టుకుంటూ ఉంటారు, ఇంకొంతమంది వడ్ల కుచ్చుళ్ళు అని కడతారు. ఇది మీ సాంప్రదాయంలో ఉంటే తప్పకుండా చేయండి. వడ్ల కుచ్చులు కట్టడం అనేవి చాలా శుభప్రదం. అలాగే ఈ 3 పండుగ రోజులు మీ ఇంటికి ఏ యాచకుడు వచ్చినా సరే లేదు అని అనకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి. హరిదాసులు వస్తే వారిని గౌరవించండి. తెలుగుతనాన్ని పరిరక్షించండి. అలాగే రైతును కూడా గౌరవించాలి. సంక్రాంతి అనేది రైతు పండుగ. ఎందుకంటే రైతు లేకపోతే దేశం ఉండదు గనుక రైతులను గౌరవించండి. రైతే దేశానికి వెన్నెముక అని చదువుకుని ఉంటాం కదా మనం. ఈ 3 రోజులు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పనులను చేసి సుఖ సంతోషాలతో జీవించండి. ఈ మకర సంక్రాంతి సందర్భంగా అనేక దానాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ పొరపాటున కొన్ని వస్తువులను దానం చేస్తే పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుందని పెద్దలు అంటూ ఉన్నారు. ఎప్పుడైనా సరే యోగ్యత పాత్రత చూడకుండా దానం చేస్తే దానం తీసుకున్న వ్యక్తి భ్రష్టమైపోతాడు, సమాజం భ్రష్టు పట్టిపోతుంది. అంటే మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. కొంతమంది ఏదో సాకు చెప్పి పని చేసుకోగలిగే వారే అడుక్కు తింటూ ఉంటారు. తిండి కోసం అడుక్కుంటారు, తాగుడు కోసం ఏదో కారణం చెప్పి అడుక్కుంటూ ఉంటారు.
తరువాత ఆ డబ్బులతో తాగి రోడ్ల మీద పడిపోతారు. అలాంటి వారి కోసం ఇంటి దగ్గర భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తారు, ఆరోగ్యం నాశనం అవుతుంది, సమాజం పాడవుతుంది. అలా తాగి రోడ్డు మీద పడిపోయిన వారిని చూసి అటువైపు వెళ్ళే పిల్లలు భయపడతారు, ఆడపిల్లలు అటు వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. సమాజానికి అసహ్యకరంగా ఉంటుంది. ఎవరో విదేశీయులు అదే టైంలో అటు వెళ్ళారనుకోండి, ఈ దేశం ఇలా ఉంటుందా అని చులకన చూపు చూస్తూ ఉంటారు. దేశ గౌరవం పోతుంది. కనుక ఇలాంటి వారికి దానం ఇవ్వవద్దు. అపాత్రులకు, అర్హత లేని వారికి ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. దాని వలన పుణ్యం రాదు, పాపం చుట్టుకుంటుంది. అపాత్రులకు దానం ఇవ్వటం వలన మనం కష్టపడి సంపాదించిన డబ్బు కూడా పాపాన్ని పొందుతుంది. కనుక ఎప్పుడూ కూడా అర్హత లేని వారికి డబ్బుని దానం చేయవద్దు. ఎవరైనా సరే ఆకలి వేస్తుంది, డబ్బులు దానం చేయండి అని అడిగితే వారికి కడుపు నిండా భోజనం పెట్టించండి. అలాగే చిరిగిపోయిన దుస్తులు, పాడైపోయిన పాత్రలు, విరిగిపోయిన కుర్చీలను దానం చేస్తే దురదృష్టం వెంటాడి అన్ని అపజయాలే ఎదురవుతాయి. మనకు పనికిరాని వస్తువు ఇంకొకరికి దానం చేయకూడదు. చెడిపోయిన, తినడానికి పనికిరాని ఆహారాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ దానం చేయకూడదు. చేస్తే న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయి. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అంతేకాదు, ఎంత సంపాదించినా వచ్చింది వచ్చినట్లు ఖర్చు అయిపోతూ ఉంటుంది. సూది, కత్తెర, కత్తుల లాంటివి దానం చేస్తే ఏరికోరి సమస్యలను తెచ్చుకున్నట్లే. తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటి దానాలు అస్సలు చేయకూడదు. చేస్తే అనేక అనర్థాలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతిలోపు ఇలాంటి దానాలు అస్సలు చేయవద్దు. ఎప్పుడైనా సరే ఇలాంటి దానాలు చేస్తే సమస్యలే ఎదురవుతాయి. కాబట్టి ముందే తెలుసుకొని జాగ్రత్త పడండి. సంక్రాంతిలోపు ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ వస్తువులను కూడా పొరపాటున కూడా దానం చేయవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.